కళలో మనం పాల్గొనే ముందు వాక్య వెలుగులో మన అంత సౌందర్యాన్ని ఒకసారి వాక్యమైన అర్థంలో చూసుకుందాం. ఈరోజు సంఘముగా దేవుడు మనల్ని కట్టి ఇంతవరకు తన ఆత్మ ద్వారా నడిపిస్తూ వచ్చాడు. అనేక మలుపులు లైఫ్ కదా, ఫ్రమ్ బర్త్ టు దిస్ టైం. ప్రతి ఒక్కరికి మరి ఎన్నో శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇంకా చెప్పులేని సమస్యలు ఉంటాయి. ఒక రకం కొంతమంది అయితే సమస్యల వలయంలో చిక్కుకొని ప్రయాణం ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా సముద్రంలో ఉన్నట్టుంది నాకంటారు. రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సత్యమే, అవును. అలా అనిపిస్తుంది మనకి, అవన్నీ కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకున్న సామర్థ్యం తక్కువ, మనకున్న సామర్థ్యం చాలా తక్కువ, మన ఆయుష్ కూడా తక్కువే. కాకపోతే మనం అన్నింటిలో ఎక్కువ అనుకుంటాం, అదే సమస్య. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైడ్. దీన్ని ఏమంటారు? గర్వం. ఈ గర్వం వచ్చింది అంటే ఏమొచ్చిందని అర్థం? అంతే, మేఘాలు పడుతున్నాయి అంటే అర్థం ఏంటి? వర్షం వస్తుందిరా బాబు అని. ఒక మనిషిలో గర్వం ఉందంటే అర్థం ఏంటి? నశించిపోతారా బాబు అని. రైట్? సరే, ఇదేమైనా దేవునికి స్తోత్రము. దేవుడు మనం రక్షించాడు, తన వలెదు తీసుకొస్తున్నాడు. ప్రతి దినము, ప్రతి వారము వారి కోడికలలో మనం నడిపిస్తున్నాడు. ఇదంతా కూడా ఎందుకంటే మన అల్టిమేట్ డెస్టినేషన్, అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం దేవుని ఎదుర్కోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిపరేషన్ పీరియడ్ టు అప్రోచ్ యువర్ గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఎయిర్. అర్థమవుతుందా? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? 4 ఇళ్ళు ఇస్తే పండుకుందామని, ఏదో కాస్త ఏసీ రూమ్ ఇస్తే ఉందామని, లేకపోతే కార్ ఇస్తే, బస్ ఇస్తే, గేదెలు ఇస్తే, XYZ ఇస్తే కాదు, ఉద్యోగం ఇస్తే కాదు, పిల్లలు కలిగితే కాదు, పెళ్ళి అయితే కాదు. ఇదంతా దిస్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇవన్నీ కూడా ఏంటి? జస్ట్ ఫర్ లివింగ్ adjustments and something, but it's not permanent, it's not ultimate destination. Our ultimate destination is, especially those who are sit here, heaven. ఏంటది? పరలోకం. పరలోకం. శర్మ గారు, మనం ఎక్కడ పోవాలి? ఎక్కడ పోదాం? వేర్ వి గో? ఎక్కడ పోదాం? ఇంగ్లీష్ అర్థం. ఎక్కడ పోతాం? పరలోకం. ఏమండి, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు పుట్టాడు అని కొంతమంది డాన్స్ చేస్తున్నారు. ఏంటి పర్లేదు, తప్పులేదు. కానీ నువ్వు సిద్ధపడకపోతే, నువ్వు దేవుని రాజ్యాన్ని సిద్ధపడకపోతే, దేర్ ఈజ్ హెల్, దేర్ ఈజ్ ఫైర్, ఎటర్నల్ ఫైర్, ఫర్నెస్ ఆఫ్ ఫైర్, బ్రైమ్స్టోన్స్, వెరీ కంటిన్యూల్ ఫైర్. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? మన మధ్యన మనం తీర్పు తీర్చుకోవడానికి మన మంచి దేవుడు. నాకు వర్తమానం చేశాను కదా, గాడ్ ఈజ్ వెరీ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చాలా మంచివాడు, ఎంతైనా నమ్మదగినవాడు. అయినా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృప కలిగిన వాడు. మనం ఈ కోణమే చూస్తాం ఇప్పుడు కూడా. ఇంకొక కోణం ఉంది. ఏంటో తెలుసా? ఏంటి? భయంకరుడు, టెర్రిబుల్గా, భయంకరమైన దేవుడు. అసలు ఆయన ఉనికి చూడు, నీకు అర్థమవుతుంది. నో మ్యాన్ కెన్ స్టాండ్, నో మ్యాన్ కెన్ లివ్ ఇఫ్ హీ సీస్ ఆల్. దేవుని చూసాడంటూ వాడు చచ్చిపోతాడు, స్పాట్ హెడ్. ఐ హోప్ ఏరియా కూడా ఆ అగ్నిరోధం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఉంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చచ్చినంత పరిస్థితి ఆల్మోస్ట్.
అందుకని ప్రకటన గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? యోహాన్. యోహాన్ ఏమంటాడు? దేవుడి యొక్క దర్శనం, ఆయన చూసిన దర్శనం, ఇట్స్ ఎ విజన్. ఇన్ దట్ విజన్ ఈ సా గాడ్ హౌ హి వాస్. బంగారు గట్టి ధరించినట్టు ఉన్నాడు, తెల్లని వెంట్రుకలు, అగ్ని జ్వాలలుగా ఉన్నాయి కళ్ళు. ఎవరు కళ్ళు? దేవుని కళ్ళు మనలాగే ఉన్నారు, మండిపోతున్నాయి కళ్ళు, అగ్ని జ్వాలలుగా ఉన్నాయి. నీ దేవుడు సాధారణమైన సామాన్యమైనటువంటి మానవ జ్ఞానానికి మించినటువంటి ఆకాశమే సింహాసనంగా చేసుకొని భూమి పాదపీఠంగా కలిగినటువంటి ఏకైక దేవుడైన ఈ దేవుడు తాను తీసుకుపడక దాన్ని ఏమంటారంటే సెకండ్ కమింగ్. ఇజ్ ఇట్? లేదా ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. ఈ రెండు ఒకేసారి జరుగుతాయి. ఏంటంటే ఒక రెప్పపాటులో జరిగేటువంటి సంఘటన. ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితము, ప్రార్థనలు, సంఘము, సహవాసము, ఏమేమో చేశాము, కానీ ఇదంతా కూడా ఎప్పుడు ముగుస్తుందో తెలుసా? ఒక్క రెప్పపాటులో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్. అది ఎలా ఉంటుంది అంటాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చాలా స్పష్టంగా మన మానవ జ్ఞానానికి అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా చెప్పాడు. ఏమంటాడంటే, మెరుపు ఎలాగైతే ఒక దిక్కు నుండి వచ్చి ఈ చెవి నుంచి ఆ చెవికి ఉందో అలా ఉంటాడండి. చూడండి ఎక్కడుందన్నమాట 24వ అధ్యాయం. ఒక చదువు. ఎట్లా ఉంటుందంటే, తూర్పును పుట్టి పడమరకి ఎన్ని రోజులు పడుతుంది ఒక మెరుపు తూర్పును పుట్టి పడమర పోవడానికి? ఒక్క నిమిషం కూడా కాదు, కొన్ని సెకండ్, ఒక్క సెకండ్ అయితే ఆర్ 2 seconds, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే కూడా వెళ్ళిపోయి ఏంటి వెళ్ళిపోయి ఉంది. రెండు ఏం కాపాడాలంటే కనపడదు. చూసారు? అద్భుతమైనటువంటి ఆ ఘడి కోసం పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభునందు నిద్రించిన వారు ఎదురు చూస్తున్నారు. బక్సింగ్ గారు వదులుకొని, అబ్రం గారు వదులుకొని, అబ్రం గారు ఉన్నారు. ఇంకా విశ్వాస యోధులు, పరిశుద్ధులు మనకంటే యాత్ర ముగించుకొని పోయిన వారు మన లోకల్లో ఎవరు? మనకి బక్సింగ్ గారి తర్వాత మనకి ఇక్కడ లోకల్లో తిమోతి గారు, తర్వాత అభిషేకం గారు. చాలామంది నాకు ఆయన గురించి చెప్తుంటారు, అన్న ఆయన గారు అట్టి నిజంగా వాళ్ళ పేరు చెప్తుంటే నేను చాలా ఆనందిస్తుంటాను. చక్కగా మంచి సాక్ష్యం కాపాడుకుని యాత్ర ముగించుకొని పోయారు. ఇక మనం ఉన్నాం, మనం కూడా జాగ్రత్తగా పోవాలి ముందుకి, కొద్దిగా అట్టిగా ఉండొద్దు. సరే, వాక్యం చదువుకున్నారండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెలిసిన విషయాలే. ప్రభు రాకడ కొరకై, ప్రభు రాకడ సమయంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కొన్ని షార్ట్గా కొన్ని జస్ట్ గుర్తు చేసుకుని మర్చిపోతున్నట్టున్నాం మనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనందరం కలిసి చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ నిమిత్తం వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు లేచినని మనకు నమ్మి ఎడగా, అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. నేను ప్రభు మాటను బట్టి చెప్పలేముగా, ప్రభు రాకడ వరకు సజీవమైన నిరీక్షలు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన శక్తులను దేవుని పూలతోనూ తన లోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవమైన నిరీక్షను మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా. కాబట్టి మీరు ఈ మాటలు చేత ఒకరినొకరు ఆదరించుకోండి. సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాల్లో చివరి వాగ్దానం చదువు. చెప్పండి, చూడకుండా టక్కమని చెప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈసారి పాస్ అవుతాను.
సంవత్సరం నుంచి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. 9-10 చదువు. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏం సిద్ధపరిచిన అవి కంటికి కనపడలేదు, చేతికి కనపడలేదు, మనుషులు భోజనం కాలేదని రాయడం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలో బయలుపరుచున్నాడు. ఆత్మన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. సర్వోన్నతమైనటువంటి మహిమగల సింహాసనం క్రీస్తు నామమున సమర్పించడానికి ఏమిటి నాకు ఇచ్చారు, మా అందరికి ఇచ్చారు. తండ్రి, నీ యొక్క ఏర్పాటు, నీ సంకల్పములు, నీ ప్రణాళికలు ఎంతో మర్మంతో ఉన్నటువంటి విషయాలు మాకు బోధిస్తున్నందుకే పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో తీసుకున్నాం. మా అందరికి వినగల చెవులు, రెండు మనసులు దేవా, నీ వచ్చినప్పుడు నేను మీకు ఉన్నట్లుగా ఆశీర్వదించాలి. కన్నీ కనబడిన అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధించి ఈ స్వాతంత్ర్యం మాకు అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులతో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, చదవబడినటువంటి ఈ భాగంలో ఈ సంఘము ఎత్తబడేటువంటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మధ్యాకాశానికి దేవుడు రాబోతున్నాడు. రెండో రాకడలో ప్రభు భూమి మీదకి వస్తాడా రాడా అని ఎవరు అడిగితే ఏం చెప్తారు? భూమి మీదకి రాడు. ఎంతమంది నమ్ముతారు ఆయన భూమి మీదకి రాడని? వెరీ గుడ్. ఆయన భూమి మీదకి వస్తాడని ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తండి. నేను ఎత్తట్లా. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సమయంలో భూమి మీదకి మొదటిసారి వచ్చినప్పుడు రాడు. ఫస్ట్ టర్మ్ లేదా ఫస్ట్ అపీరెన్స్ ఆర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండో రాకడలో రెండు ఫేజులు ఉంటాయి. అర్థమైందా? రెండో రాకడలో రెండు ఫేజులు ఉంటాయి. మొదటి ఫేజ్లో ఏం జరుగుతుందంటే, మొదటి టర్మ్లో ప్రభు భూమి మీదకి రానేనాడు. ఆయన మధ్యాకాశంలో మేఘారుడై వస్తాడు. వచ్చి ఆయన అక్కడ బోర పేరు, నా బోర పేరు చదువుతాం. దేవుని బోర చూసారా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేవుని బోర. అదేంటండి దేవుని బోర? ప్రధాన దూత శబ్దము, తర్వాత ఇంకోటండి ప్రధాన దూత శబ్దము ఉంది. ఆర్భాటం అంటే మనకి ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో చూద్దాం అయ్యా. వాయిస్ ఆఫ్ ది ఆర్కేంజల్స్, trump of God. What is trump of God? The trump of God, nothing but the voice of God, nothing but the word. మనకు మధ్యాకాశం వినిపించేది ఈ వాక్యమే. మళ్ళీ అర్థమవుతుందా? దేవుని బోర్ అంటే ఇదే. ఈరోజు దేవుని బిడ్డలు ఈ బోరను పొంది, ఈ బోర్ తీసుకొని ఓదాం. దాన్నే షేరింగ్ గాస్పల్, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నామే, ఇదే బోర. ఈ బోర ద్వారా దేవుడు మనలను రక్షించాడు. ఈ బోర ఊదబడినప్పుడు మనం ఏం చేయబడ్డాం? దేవుడు స్వరమిని దేవుని వద్దకు వచ్చాం. మొబైల్ ఇదే బూర ఎక్కడ ఊదబడుతుంది? మళ్ళా మేఘారుడై వచ్చినప్పుడు. అందుకనే అపోస్తలుల కార్యము మొదటి అధ్యాయంలో 11వ వచనం చదవండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళుతూ మీరు చూస్తున్నారు, ఆ రీతిగా ఆయన తిరిగి వస్తాడు.
జీసస్ కమింగ్ సూన్. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇంకా క్రిస్మస్ పండుగ చేసుకునే దినాలు కాదు. ఇంకా ఏమి గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ చేసుకునే దినాలు కాదు. యూ గెట్ ప్రిపేర్ టు రీచ్ యువర్ గాడ్ ఎనీ టైమ్. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. ఇదే ప్రభు చెప్పాడు, మీరు సిద్ధపడి ఉండండి, బీ రెడీ. ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు అని ఎవరనంటే ఏం చెప్తావు? ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఈ కమ్ ఫ్రమ్ అబౌవ్. అదే కదా, మీరు ఏ రీతిగా ఈ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఆరోహణ వెళ్తూ మీరు చూస్తున్నారో, అదే విధంగా ఈ గలిలీ ప్రజలు ఎటు చూస్తున్నారు? ఆ టైంలో ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. చూస్తున్నప్పుడు వెంటనే దూతలు వచ్చేసారు. అసలు దేవుని మెకానిజం అంతా అక్కడే ఉంది. ఇక్కడ కూడా ప్రభు తన రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ మన మధ్య ఆయన రాజ్యం ఎవరో కాదు, మనమే. ఆయన కింగ్డమ్ అంటే ఏదో కాదు. చర్చ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. భూమి మీద దేవుని రాజ్యం చిన్నదే, కొంచెం లైక్ సాల్ట్. పెద్ద గొండిగలో వండిన అన్నం లేదా కూరలో ఎంత ఉప్పేస్తే టేస్ట్ ఎలా వస్తుందో, అలా ఈరోజు చిన్న మంద, కొద్ది శేషము ప్రభు కొరకు నిలబడేవాడు కొద్ది మంది ఉన్నా చాలు, అదే రుచి. అదే నీతిమంతుడు ఎవడండి ఈ లోకంలో అని బయట మాట్లాడుకుంటారే కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటుంది? యేసుక్రీస్తు రక్తం వల్ల మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకై రోమా 4 చివరి వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచాడు. God risen from the dead in order to make you and me as a righteous. కాబట్టి ఇక్కడ నీతిమంతులు ఉన్నారు. యేసు నామములో విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు. యేసు రక్తంలో పాపాలు కడుగుకున్న వారు నీతిమంతులు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంత గొప్ప ధన్యత ఈరోజు. ఒక పాపి అయిన మానవుడు చనిపోతే నిత్య నరకానికి పాత్రుడై ఉన్నటువంటి స్థితిలో ఉండగా ఈరోజు దేవుని కృప, బై హిస్ గ్రేస్ జీసస్ క్రైస్ట్ సేవ్డ్ us బై ఫెయిత్. విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షించబడం. ఎక్కడి నుంచి వస్తాడని విన్నాం ప్రభు? will come from above. మేఘాలుడై. దేవుని వాహనాలు ఏంటి? మేఘాలు. మీరు మేఘాలు చూసినప్పుడు మీకు గుర్తు రావాలి, మనం తీసుకుపోయే కూడా అయ్యే. అర్థమైందా? మన మెకానిజం అంతా దేవుడు ఏర్పాటు చేశాడు. మనం చూపిస్తుంటాడు అప్పుడు మేఘాలు. చూడండి, అవి ఏందయ్యా అంటే నిన్ను నన్ను తీసుకుపోవడానికి ప్రభు ఉంచాడు, సిద్ధపరిచాడు. కనుక దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలా వస్తాడో చూద్దాం. ఎలా వస్తాడు? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:16 ప్రకారం ఎలా వస్తాడు? ఊరికి సైలెంట్గా రాడు. దొంగోడైతే సైలెంట్గా వస్తాడు. దొంగోడైతే ఏం చేస్తాడు? పిల్లి నడుచుకుంటూ వస్తాడు. ఎందుకంటే లేస్తారేమో, పట్టుకుంటారేమో. కానీ ప్రభు అలా రాడు. ఆయన దొంగ కాదు. ప్రభు దినం ఎలా వచ్చిందని రాయబడింది బైబిల్లో? ఓకే, పరలోకం నుండి అసలు ఒక్క క్షణంలో ఎన్నడూ కన్ని విని ఎరగినటువంటి ఒక అద్భుత సుందర భయంకరమైనటువంటి దృశ్యాన్ని ఈ ప్రపంచం చూడబోతుంది. అదే ప్రభు మొదటి రాకడ. మొదటిదా రెండో రాకడలో మొదటి దశ. ఒక్కసారిగా ఆర్భాటంతో టోటల్ మెకానిజం, ఇన్యూమరబుల్ ఏంజల్స్ will be appeared in the sky. ఎవరు లెక్కించలేరు ఆ ఏంజల్స్. మరి ఇదేంద్ర భూమి మీద ఎంతమంది ఉన్నట్టే ఆకాశం అంతా దేవదూతలే ఉంటానిస్తారు.
దేవుడు మహోన్నతమైన దేవుడు, ఆయన సింహాసనాసీనుడై ఉండటం మనం చూస్తాం. దేవునికి మహిమ. అప్పుడు ఆయన ఊరికి కూడా ఆయన బూర ఉంటుంది. దేవుడు కూడా తన బూర ఊతాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన స్వరం వింటూ అభ్యాసం కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ రికగ్నైజ్ చేయగలరు, వారు మాత్రమే దీన్ని గుర్తించగలరు. ఉదాహరణకి మీ నాన్న పొద్దుపోయినాకు వచ్చాడు అనుకోండి, 10-11 గంటల పాపం మీరు అలా పడుకోవచ్చు, లేదు గడి పెట్టుండొచ్చు. వచ్చి డోర్ కొడతాడు. కొడితే మీరేం చేస్తారు? ఎవరో అని లోపలికి అంటారు. అమ్మ నేనేనమ్మా తలుపుది, బాబు నేనేం రా తలుపుది అంటే ఏం చేస్తావు? ఎస్ మా డాడీ వచ్చాడు అని ఎలా చెప్తావు? చూడకుండా చెప్తావు. ఎలా చెప్తావు? మీ నాన్న స్వరము నీకు తెలుసు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ అద్భుతమైన మాట యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. రండి ఒకసారి రండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును. ఇదండి దేవునితో ఈరోజు దేవుని బిడ్డకుండే రిలేషన్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుడు మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? బైబిల్ గ్రంథము చదవడానికి, ధ్యానం చేయడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఎన్నిసార్లు నువ్వు దేవుని స్వరం వింటావో అంత బాగా నీ దేవుని స్వరాన్ని నువ్వు రికగ్నైజ్ చేయగలవు, గుర్తించగలవు. ప్రభు బోర ఊదినప్పుడు నువ్వు ఒక్కసారిగా మేలుకోగలవు. మేలుకొని ఎస్ మై డాడీ ఈజ్ కాలింగ్. దట్స్ ఇట్. ప్రభువైన యేసుక్రీస్తు బూర దేవుని వాక్యం ఎప్పుడు వస్తాడు? ఇదొక ప్రశ్న. మనకున్న ప్రశ్నలో ఇదొక ప్రశ్న. దీస్ ఆల్ ఆర్ మిస్టరీస్ కదా. ఇవన్నీ కూడా రహస్యాలే. ప్రభు ఇది అసలు ఎవరికి తెలియని మిస్టరీ, ఎప్పుడు నేను చెప్పనని కూడా చెప్పాడు ప్రభు. సీక్రెట్. ఏం సీక్రెట్ అది? ఎప్పుడు వస్తాడో అది ఒక్కడ తప్ప నుంచి అన్ని చెప్పాడు. దేవుడు చెప్పంది లేదు, దేవుడు తెలియపరచిన విషయం లేదు. ఈరోజు ఎప్పుడు వస్తాను అనేది మాత్రం చెప్పలేదు. కానీ కొన్ని మాటలు చెప్పాడు. ఏమన్నాడు? నేను మటుకు వస్తాను. ఎప్పుడు వస్తావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక ఆయన అడిగాడు. మరి పోతానంటున్నావు ప్రభు, ఎక్కడ పోతున్నావు, అసలు ఏంటి కథ మాకు కూడా చెప్పరాదు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తాడు? నీ హృదయములు కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను చెప్పేవాడిని, నేను నీకు స్థలము సిద్ధపరచ పర్పస్. కాబట్టి యేసుక్రీస్తు ఊరికాడ మళ్ళా పడుకోవట్లా, ముసుగులు నేను తన్ని సువార్తలు అన్నగా కోట్ల కొంతమంది కాస్త మేలుకోరండి. ప్రభు రాబోతున్నారు. నువ్వు రక్షించబడింది అంతకు నిద్రపోతుంది, అంత స్వార్థపడుతున్నారు అప్పుడు లేడు. లెగు కొంచెం వేరే వాళ్ళు ఇలాగ మన ప్రభు స్వరవిని విధేయత చూపించి వాళ్ళు సువార్త ప్రకటించారు కనుకనే మనం విన్నాం, మనం రక్షించబడ్డాం, ప్రభు దగ్గర రాగలిగాం. వాళ్ళు కూడా మనలాగే ముసుగుదని పడుకుంటే ఎవరు ప్రకటిస్తారు? ప్రభు చెప్పిన పని గ్రేట్ కమిషన్ ఎప్పుడు చేస్తావు నువ్వు? గ్రేట్ వర్క్. గ్రేట్ కమిషన్ అంటే తెలుసా? గ్రేట్ వర్క్, గ్రేట్ ఏంటంటే ఇది గాడ్ గివెన్, కంపల్సరీ గివెన్ వర్క్. ద వర్క్ విచ్ ఇస్ గాడ్ గివెన్ us, all of us, is sharing God's good news or gospel of grace, కృపా సువార్త ప్రకటించడం అనేది కంపల్సరీ. ఇక్కడ నీకు నేను వీలుంటే వస్తా, లేకపోతే లేదంటే యు ఆర్ ఎ ఫులిష్ ఫెలో, యు ఆర్ ఎ సెల్ఫిష్ ఫెలో, యు విల్ లాస్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్.
నువ్వు దేవుని ఎత్తు నుండి నువ్వు ఏం కోల్పోతావు తెలుసా? ఆశీర్వాదాలు కోల్పోతావు, బహుమానాలు కోల్పోతావు. కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మనకి అప్పగించిన పని మనం సంతోషంతో చేయాలి, ఎప్పుడైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీ ముందు మరి ఇక్కడ నిల్చున్నానంటే దేవుని కృప. ముఖ్యమైన విషయం ఏంటంటే మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఒకసారి కూడా నిలిచాను. డాక్టర్స్ అంతా గమనించాక పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళు తెలిసినటువంటి సత్యం ఏంటంటే మీ డాడీకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, 3 వెయిన్స్ చాలా సన్నగా అయిపోయి కొత్తది మెకానిజం పెట్టాలి. ఎప్పుడు పోతాడో ఏమవుతుందో మాకు తెలియదు, తొందరగా మీరు రెడీ అవ్వండి, మీరు క్లియరెన్స్ ఇస్తే మేము ఆపరేషన్ చేస్తాం. ఇది మాకు డాక్టర్స్ చెప్పింది. మరి ఎవరెవరు ఉన్నారు మీ వాళ్ళ బంధువులు తెలియడంటే మా చెల్లెలు వాళ్ళ దగ్గర ఉన్నారు, మా వాళ్ళ దగ్గర నేను ఇక్కడే ఉన్నాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆన్లైన్ కూడా రమ్మనండి, వస్తే కనుక సంతకం పెడితే మేము ప్రొసీడ్ అవుతాం. నాకు కాల్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. మరి ఒక పక్కనే ఉంది సువార్తను చేయాలి, మరో పక్కన పరిచర్యంతో, ఒక పక్కన మడకండి. దిస్ ఈజ్ గ్రేట్ కమిషన్. ఈ లోకంలో అన్నిటికంటే టాప్ ప్రయారిటీ వస్తుంది ఏంటో తెలుసా? గ్రేట్ కమిషన్, సువార్త ప్రకటించడం. మీరు అనుకోవచ్చేమో మీ నాన్న మీద నీకు ప్రేమ లేదు అందుకే నువ్వు ఇక్కడ ఉండా. మా నాన్న అంటే నాకు ప్రేమ, నేనైతే ఉండేవాడు కదా, నేను వెళ్ళిపోయేవాడిని, సువార్త తర్వాత తీసుకోవచ్చు, మా నాన్న పోతే రాడుగా అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడు? నాకంటే నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ భార్యనైనను, నీ పిల్లలనైనను, నీ భర్తనైనను నువ్వు ప్రేమిస్తే ఏమంటాడు? మీరు చెప్పండి కాస్త, ఏమన్నాడు? నా రాజ్యానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. దేవుని రాజ్యం అంటే అమ్మ బాప్తిజం తీసుకున్నాను, నాకు పెద్ద దైవజనుడు ఇచ్చి నేను వెళ్ళిపోతాను అనుకోబో. దేవుని ప్రేమించకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నీ జీవితంలో ఎంత కాలం నువ్వు రాత్రి పగులు కష్టపడ్డా నువ్వు తృప్తిగా బ్రతకలేవు, నువ్వు సంతోషంగా బ్రతకలేవు. నీ దేవుని ప్రేమించు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదట 10 రోజులు మెడిసిన్ వాడు రమ్మన్నారు ఆపరేషన్ చేయడానికి. తర్వాత వెళ్ళాడు నాన్న ఇంకా ఫిట్ కాలేదని చెప్పేవాడు. సో 1 నెల తీసుకోండి ఆ మెడిసిన్స్ అన్నారు. చూసారా, అది ఎక్కడికి వెళ్తుందంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనవరి. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను అడిగినప్పుడు మా నాన్న చెప్తాడు, ఎలా ఉన్నా నాన్న అంటే చాలా బాగున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. ఎప్పుడో వస్తాడే దేవుడు, అన్నవాడు ఇంతవరకు రాలేదు. ఆ మోషే అనేవాడు ఎడిపోయాడో ఏమో, ఏం చేశారు? ఆ మోషే అనేవాడు ఎడిపోయాడో ఏమో, మాకు ఒక దేవుడు కావాలి అని వాళ్ళు చేసినట్టు ఈరోజు మనం చేసుకోవాలి. దేవుడు అనేవాడు వస్తానన్నవాడు ఇంతవరకు రాలేదు. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకో. నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటే దేవుడు సంతోషించడు. క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తే సంతోషిస్తాడు. క్రీస్తు ప్రభు పోలికలో నువ్వు మార్చబడటానికి ఇష్టపడితే దేవుడు సంతోషిస్తాడు. క్రీస్తు వలె మారు. క్రీస్తు యేసుకు కలిగిన మంచి మనసు నువ్వు కూడా కలిగి ఉండటానికి ప్రయత్నించి, ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు జారిపోవటానికి, పడిపోవటానికి, పనుకోవటానికి, లేచి ఫెలోస్ కావడానికి ట్రై చేయాలి. మోసపోవద్దు. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. వస్తానన్నవాడు దేవుడు తప్పకుండా వస్తాడు. ఆయన అబద్ధం ఆడటకు మనుష్యుడు నరుడు కాడు. ఆయన మాట తప్పడు. ఖచ్చితంగా రాబోతున్నాడు.
మనకు అప్పగించిన పనిలో మన కుటుంబం, మన భార్య, మన పిల్లలు, లేకపోతే మన ఉద్యోగము, సద్యోగము ఇవన్నీ చేయొద్దని దేవుడు చెప్పలా. బట్ వాటన్నిటికంటే హైయెస్ట్ ప్రివిలేజ్ దేనికి ఇవ్వాలంటే దేవుని యొక్క పనికి, దేవుని పనికి, దేవుని ఇంట్లో పనికి, దేవుని పరిచయం. అరే బ్రదర్, చిన్నప్పటి నుంచి చెబుతున్నారు, ఇంతవరకు అదంతా కాదనుకోవాలి. ఈనాడు ప్రపంచంలో ఆయా దేశాలలో ఇప్పటికీ హెబ్రోన్ జెండా రెపరెపలాడుతున్నట్టు ఏందో తెలుసా? దేవుని ఇంటిలో దేవుని పని కొరకై, దేవుని కార్యాల కొరకై క్రయం చెల్లించిన విశ్వాస కుటుంబాలు వాళ్ళు. ఇంకా నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే కారణం ఎక్కడుందో తెలుసా? నీలోనే ఉంది, నీలోనే ఉంది. నువ్వు దేవుని కార్యాలను పక్కన పెడుతున్నావు, దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తున్నావు, దేవుని ఇంటిని అశ్రద్ధ చేస్తున్నావు. నీ ఇంటిని నువ్వు పెట్టుకున్నంత సుందరంగా దేవుని ఇంటిని, దేవుడి లెక్కుంటే ఏంది? ఏంది చేసేవాడు ఎవడో చేస్తాడు, మేము పోయి కూర్చుంటాం. అలాగే చేస్తే కూర్చోడే పర్లేదు. నో అంటే ఏమో బలవంతము ఏదో చేస్తున్నాడు అనుకోకండి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, మోసపోవద్దు, నష్టపరుచుకోవద్దు. మనకున్న 24 గంటల్లో 24 గంటల్లో దేవుని కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నావు ఒకసారి ఆలోచించావా? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. యూజ్ యువర్ టైం ఫర్ ద లార్డ్, యూజ్ యువర్ ఎనర్జీ ఫర్ ద గాడ్, యూజ్ యువర్ టాలెంట్స్ ఫర్ యువర్ గాడ్. నీ దేవుని ఇల్లు ఇలా ఉంది, శుభ్రంగా చేసుకోవాలి, ఇంకా డెకరేషన్ చేసుకోవాలి, నీట్గా ఉంచాలి, చక్కగా ఉండాలి. నా దేవుని ఇల్లు సుందరంగా ఉండాలని ఆశపడాలి. ఈ చర్చ్ కాంపౌండ్లో ఎక్కడ కూడా ఇంత కాగితాలు కూడా పడకూడదు. చాక్లెట్లు తిని చిన్నపిల్లలు అక్కడ విసిరేస్తారు, వేయకూడదు. పిల్లలకు నేర్పుకోవాలి. అవసరత మనం చూస్తే దాన్ని తీసి బయట పడేయాలి. అదే మన పక్కన మన పిల్లలు తింటే ఆ చాక్లెట్ కనపడితే పీస్ కనపడితే ఏం చేయాలి? ఇట్లా వేయకూడదని చెప్పి ఆ చాక్లెట్ పీస్ మనం జేబులో పెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ పడేసి మార్కెట్ ప్లేస్ లాగా దేవుని ఇల్లు చేయకూడదు. It is a house of God. This is none other than the way to heaven. This is God's house. దేవుని ఇల్లు. ఆ భయము, ఆ వణుకు మనలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాబోతున్నాడు. ఆయన స్వరం వింటూ మరవద్దు, అలక్ష్యం చేయదు. దేవుని వాక్యం ధ్యానం చేయటం నిర్లక్ష్యం చేయదు. దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని కార్యాలు అశ్రద్ధ చేయద్దు. దేవుని పనులు అశ్రద్ధ చేయవద్దు. ఈరోజు మనం దేవుడు బ్రతికించారంటే మన వంతు మనం దేవుని పని చేయాలి. చాతులేనంత చెయ్యి, కొద్దిసేపు చెయ్యి, అలా రా. ఒకరించు దేవుని ఇంట్లో, ఎవరి కోసం కాదు, దేవుని ఇంట్లో. కొంతమంది ఇక్కడ మందిరం దాకా వస్తారు, తొంగి తీసిపోతారు ఇల్లు. ఓ నువ్వు అట్టకపోతావు, నీకేమన్నా సున్నా వచ్చింది. దేవుడు పెద్ద సున్నా నీ తల మీద చేస్తా, తీసుకోండి సున్నాని. దేవుని ఇంట్లో తొంగి చుట్టుకోవటం కాదు, దేవుని ఆలయ ఆవరణ ఈ ప్రాంగణంలోకి ఈ చుట్టుపక్కలకు వస్తే నా దేవుని ఇంట్లో పోయి నా దేవుడితో నేను మాట్లాడుకోవాలని ఆశతో రావాలా. నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు సారీ అంటే మాట్లాడొద్దని కాదు, స్ట్రైట్ అవే kneel down, seek unto you God's face, speak with your God. నా జీవితంలో నేను ఎలా చేశాను. చర్చి ముందు, సంఘం కాంపౌండ్ ముందు నుంచి అట్ట పోతుంది, నేను పోలేను. ఒక కడుపు కూడా ముందుకు వెళ్ళలేదు. పట్టుతో మందిరంలోకి రావాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను. అక్కడ కూర్చొని సేవకుడితో బాధకాలి కూడా నేను. ఒకవేళ ఆయన నన్ను చూసి బ్రదర్ ప్రైజ్ లార్డ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే అప్పుడు చెప్పి ఉంటారనుకుంటున్నాను. దట్స్ ఇట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. అయితే ఈ రాకడ సమయంలో కొన్ని వింత విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని మనం చూసాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4లో
కొన్ని వచనాలు మనం చూసినప్పుడు 13 నుంచి మరి 16 వచనాలు చూస్తే ఏం చేస్తున్నారు? మొదట ప్రభునందు ఎదిరించిన వారు లేస్తున్నారు, ఆ తర్వాత సజీవమైన మనం. సో ఇద్దరు అద్భుత కార్యం ఏంటంటే సమాధులు ఏం చేయబడతాయి ఆ రోజు? ఇంకా చూడాలా దేవుణ్ణి ఎరగనోడు ఆల్మోస్ట్ అక్కడ ఆ సమాధులు ఎరగబడప్పుడు కొంతమంది చచ్చిపోతారని ఉన్నాడు. సమాధులు ఒక్కసారిగా ఓపెన్ అయ్యంటే ఇంకేముందండి? ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు. కాబట్టి ఆ రోజు ఆ దృశ్యం చూస్తే వండర్ఫుల్. ఆ తర్వాత సజీవమైన మనం ఎత్తపడతాం. ఎలా మన పరిస్థితి ఏంటి? చచ్చిపోయినాడంటే వాడు ఆత్మైనాడు, ఆల్రెడీ వాడు పోతాడు. మరి మన పరిస్థితి ఏంటి? బాడీలోనూ మన శరీరంలోనూ అంటే ఎమ్మటే చంపేస్తున్నా దేవుడు అంటే కాదు. దానికి దేవుడు ఒక ఏర్పాటు, ఒక మెకానిజం పెట్టాడు. అదేంటండి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిన మాట 15వ అధ్యాయం 50-51 వచనాలు. నేను మీతో చెప్తుంది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరవని, క్షయత అక్షయతను స్వతంత్రించుకోనదు. ఇదిగో ఒక మర్మం మీకు చెబుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుతాము. ఈ కడబూర ఎవరితో తెలుసా? ఈ కడబూర ఎవరు పుట్టారు? ఇందాక చదివే కదా, దేవదూత. ఎవరు పుట్టారు? దేవుడా, దేవదూతులా? రైట్, కొద్దిగా డౌట్ ఉన్నట్టుంది, మళ్ళీ మొదలండి. 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోర పట్టుకుంది ఎవరు? దేవుడు ట్రంపెట్. దేవుని దగ్గర ఒక బోర ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి దేవుడు బోరే ఊపుతున్నాడు. అర్థమైంది? అదేదో పెద్ద ఇది బయట వాళ్ళు కూడా ఏర్పడదు. సువార్త చెప్పేటప్పుడు కూడా ఊడిదేంటి మనం బోర ట్రంపెట్. బోర దేనికి సాదృశ్యం అంటే బెకా, లే, ఇంకా పడుకున్నావేంటి అని అర్థం. బోర చేసే పని అది. సిద్ధపరచడం, యుద్ధానికి సిద్ధపరిచేటప్పుడు ఏం చేస్తారు? బోరుతారు 5 దినాలు కదా. బోర ఊదిన వెంటనే యుద్ధం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బోర ఊదితే యుద్ధం అయిపోతుంది. ఇది మన ధర్మ యుద్ధం అంటారు. ఇది మన దేశంలో మనకున్న కొన్ని ధర్మ యుద్ధాలు జరిగినాయి. బోర ఊదితేనే యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు ధర్మ యుద్ధాలు లేవు, ఏమి లేవు. ఎల్ఓసి ఏంటది? సిఓ ఎల్ఓసి ఏంటది? లైన్ ఆఫ్ కంట్రోల్. కాశ్మీర్ అండ్ పాకిస్తాన్. ఇక్కడ జరిగే యుద్ధాలు ఎట్లేవు, ధర్మ యుద్ధాలు కావు. ఎప్పుడు ఎవడు షూట్ చేస్తాడో అర్థం కాదు. అన్ని అధర్మమే. లోకంలో అంతా అధర్మం పెరిగిపోయింది. కానీ దేవుడు అట్లా ఉండడు. ఆయన ఇప్పుడు బోర ఊపుతూనే ఉన్నాడు. ఆ రోజు కూడా బోర ఊపుతాడు. దేవుడు ఏం చెప్పకుండా చేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు, అక్రమంగా ప్రవర్తించడు. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. ఇదిగో మీ కొరకు చిందించబడిన నిత్య నిబంధన రక్తం ప్రజలందరి కొరకై, లోకమంతటి కొరకై చిందించిన పవిత్రమైన యేసు రక్తం మీ పాపములు కడుగుతుంది. ఎంత ఈజీ అండి ఈరోజు, ఎంత సులభం అండి. నరకం నుండి తప్పించుకోవడం చాలా సులభం ఈరోజు. ఎప్పుడు? ఈ గ్రేస్ పీరియడ్ ఉన్నంత వరకే, ఈ కృపాకాలం ఉన్నంత వరకే, ఈ సంఘము ఎత్తబడటానికి ముందు వరకే. ఒక్కసారి సంఘము వెళ్ళిపోయిందంటే ఇక నీ పని అయిపోయింది. కఠినమైన దినాలు రాబోతున్నాయి.
ఇప్పుడు పరిస్థితులకే అల్లాడుతున్నాం. ఏమండి, ఇప్పుడు పరిస్థితులే తట్టుకోలేకపోతున్నాం. ఈ కాన్సన్ట్రేషన్ సివియారిటీ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఏంటది? ఎక్కడ చూసినా అవసరమైతే నీ ఆ షెడ్డీ గ్యాంగ్ కూడా తిరుగుతున్నాడంట. పోలీసులు కూడా ఏం చేయలేకపోతుంది. రికార్డులో బుక్ అవ్వాలి, రికార్డులో కనపడంగా పేపర్ వేయటం, ఇంటికో షెడ్డీ గ్యాంగ్. నువ్వేం చేస్తున్నావు? పట్టుకుంటానికి పోయి వీళ్ళు చంపుతాడు భయం. ఏమండి, అందుకని మా గుంటూరులోనంట క్యాన్వస్ చేస్తున్నారంట అనౌన్స్మెంట్. ఆటోకి ఇది పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు, మీ ఇళ్లలోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, షెడ్డీ గ్యాంగ్ వస్తున్నారండి అంటే ఎవరు రక్షించలేదు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా పేర్లు మన సినిమా పరిచయం ఉండొచ్చు, జస్ట్ పేర్లు పడుతున్నాయి అంతే. అస్సలు సీన్లు ఉన్నాయి. దాన్ని ట్రిబులేషన్ ఏంటయ్యి? శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఈ శ్రమల కాలం కాదు, మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం. వాట్ ఏ వండర్ఫుల్ టైమ్ వీ హ్యావ్ టుడే. బట్ ద డేస్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ సూన్ వెరీ టెరిబుల్. ఒమిక్రాన్ వస్తుందంట, వచ్చిందంట ఆల్రెడీ. ఇందాక సార్ వచ్చిపోయినాడు, నాతో ఏదో చెప్దామని. అంతకంటే పెద్ద సార్ ఇక్కడ ఉన్నాడు. ఈజ్ అవర్ సార్, ఈజ్ క్రియేటర్ ఆఫ్ ఆల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు రెండు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మానవ గ్రాహ్యాన్ని మించినటువంటి సంఘటనలు రెండు జరుగుతాయి. వాటిలో మొదటి ఏంటి? సమాధుల్లో ప్రభునందు నిద్రించిన వారే లేస్తారు. అందరు కాదు, ప్రభునందు ఉండి అంటే ప్రభు కొరకు బ్రతికి, ప్రభు కొరకు శ్రమ అయినా, హింస అయినా, కష్టమైన, కరువైనా, బాధ అయినా, నింద అయినా, వేదనైనా అనుభవించిన వారు, ప్రభువులో నిద్రించిన వారు మొదట లేస్తారు. తర్వాత మనం ఇప్పుడు సరిగ్గా సరి చేసుకొని బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకొని యోగ్యమైన రీతిలో బ్రతికితే ఇంకా మనమనే లిస్ట్లో నేను ఉంటాను, నువ్వు ఉంటావు. లేకపోతే మనం అన్నాడు ఆయన పాపం పౌలు గారు. మనం అంటే ఎవరు అనుకున్నారు? బల్ల యొద్దకు వచ్చి సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పొంగులు పొంది యోగ్యమైనటువంటి జీవితం, దేవుని పని కొరకై క్రైమ చెల్లించే బ్రతుకు నీకుంటేనా మనవని లిస్టులో ఉంటావు. లేకపోతే ఇక్కడే పడుకోవచ్చు. ఎవరు లేపుతాడు? షెడ్డీ గ్యాంగ్ వచ్చి లేపు. కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా ఇప్పుడు మనం వెళ్ళిపోయాం ఆకాశానికి, సంఘం ఆకాశానికి వెళ్ళిపోయినాక ఏం జరుగుతుంది అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మొదటిగా ఏం జరుగుతుందంటే, మధ్యాకాశంలో న్యాయ సింహాసనం ఉంటుంది. న్యాయ సింహాసనం, న్యాయ తీర్పు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 15 వచ్చిన త్వరగా చదవలేరు. ఇప్పుడు మనం చూసే మధ్యాకాశంలో జరిగేటువంటి ఇప్పుడు కనీవిని ఎరగని దృశ్యాలు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. మధ్యాకాశానికి వెళ్ళినాక ఏం జరుగుద్ది? మొదటిది వేరే పునాది ఎవడు వినడు? ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పైకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఏంటిదో దానిని అగ్నియే పరీక్షించును. తర్వాత 14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను, ఒకని పని కాల్చివేయబడిన వాడికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తానే రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షించబడతాడట. పని పరీక్షలో నిలిచేదిగా ఉంటుందా లేదా? నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? గడ్డ, కర్రకాల మంటల్లో నిలవదు, కాలిపోతుంది. ప్రియ సహోదరుడా,
నా ప్రియ సహోదరి, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే ఏమి ప్రయోజనం? చేశాడు, కష్టపడ్డాడు, లోకమంతా సంపాదించుకున్నామని 24 గంటలు శ్రమపడ్డాడు, కానీ ప్రాణాన్ని కోల్పోయాడు. ఆలోచించండి. భూమి మీద ధనవంతులు అవటానికి పోరాడొద్దని దేవుని వాక్యం చెబుతుంది. మన ఆశ ఏంటి? మన ఆలోచనలు ఏంటి? కావాలి 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 కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు. కరోనా దానికి అటాచ్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, బీమటాస్ అని మనం గ్రీకు భాషలో అంటాం. బీమటాస్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం నిలవలసి ఉంది. ఎక్కడ నిలవలసి ఉంది? దేవుని న్యాయ సింహాసనం ముందు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మన పని ఏంటో అగ్ని పరీక్షిస్తుంది. ఎవరు పరీక్షించేది? అగ్ని అంటే ఎవరు అగ్ని అంటే? దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడు. చిన్నపిల్లలు చదువుతారు. దహించు అగ్ని. మాటలు చాలా తేలిగ్గా ఉన్నాయి, కానీ పడితే అగ్నిలో చేయి పెడితే అర్థం. ఆరాధన చేయాలంటే, ప్రార్థన చేయాలంటే అసలు గొంతులే రాదు. అక్కడ పడ్డాక ఆకాశానికి అబ్రాహం గారికి కూడా ఏర్పడేటట్టు. మీరు కాదు అబ్రాహం గారు, ఆ ధనవంతుడు వేసిన కేకలు ఎవరికి వినపడ్డాయి? పెద్ద అగాధం కూడా దాటుకొని అక్కడ ఆడో పరదేశంలో ఉన్న వాళ్ళకి వినపడ్డాయండి. ఈ రోజు కాస్త ప్రార్థన గట్టిగా చేయండి అంటే అసలు నోరు లేదు. అసలు దెయ్యాల పనుల కోసం చూడండి, అబ్బో ఎక్కడ లేని గొంతులు చించుకొని బయటకు వస్తాయి సైతాన్ పనుల కోసం. ఏమండి, సైతాన్ పనులు అంటే ఏంటో తెలుసా? ఇళ్ళ దగ్గర లైన్లోనూ ఎక్కడో ఒక చోట పిల్లల దగ్గర గొడవలు వచ్చినప్పుడు చూడాలా. ఎందుకండి వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడతారు? ఎందుకంటే అంత గొంతులు చించుకుంటారు? ఎందుకంటే అంత గట్టి కలుసుకుంటారు? అది ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో అరవండి. ఎందుకు అరవాలంటే దేవుడు చెవిడోడని కాదు, మనం చెవిడోడం. అందుకే ఏకీభవించి ప్రార్థించాలంటావు. ఎట్లా ఏకీభించాలి? నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే నాకు వినపడుతుంది, అప్పుడు నేను ఏకీభించగలను. అందుకే మనం గట్టిగా చేయాలి. అయితే దేవుడు చెవిటాడు కాదు, నువ్వు మనసులో ఇక్కడ చేసుకున్నవి వింటాడు. అది ప్రాబ్లం లేదు. వండర్ఫుల్ గా ఆయన ఎక్కడ మనం తక్కువ చేయలేవు. ఆయన గురించి మనం మాట్లాడాలంత కూడా మనకు లేదు. ప్రాబ్లమ్స్ అంతా మనకే, ఫీలింగ్స్ అన్ని మనయే. మనం అంత ఏమాత్రం కూడా అంత శక్తి కలిగిన వాళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, అగ్ని వచ్చి పరీక్షిస్తుంది. అగ్ని వచ్చి నువ్వు మూట వేసుకొని పోతా ఉంటే నీ పనుల మూటలన్నీ యాత్రికుడి ప్రయాణం బొమ్మ ఒకటి ఉంటుంది, ఎట్లా వేసుకొని పోతా ఉంటున్నాడు. శిలువ దగ్గరికి పోయిన తర్వాత పాప బొమ్మ కలిగింది. అలాగే ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే మన వ్యర్థమైన పనులన్నీ కూడా మానుకుంటాం, లేకపోతే వ్యర్థమైన పనుల్లోనే బిజీ అయిపోతాం. నువ్వు ఏమనుకుంటావు? నేను పని చేస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉంటావు. అయితే అగ్ని పరీక్షించినప్పుడు నీ పని ఏమైపోద్ది? కాల్చివేయబడుతుంది. బోడిదే అంత యాష్. వేర్ ఇస్ మై గోల్డ్? నీది గోల్డ్ కదా పోయి, అది బోడే. ఏ నిద్ర తీసుకొస్తే ఇంతే వచ్చింది, అంత బోడిదే. నువ్వు చేసిన పనులన్నీ కూడా బోడిదతో సమానం. దీనివల్ల నీకేం రాదు. రెండోది పరీక్ష. అక్కడ భీమటాస్ ముందు మనం నిలబడాలి, న్యాయపీఠ ముందు మనం నిలబడాల్సి ఉన్నది, రైట్? రెండోది ఏం జరుగుతుందో చూద్దాం రండి. లెక్కలు చెప్పాలా? నీ పుస్తకం తీసుకురా. టీచర్ పిలుస్తాడు, చూసారా? హోంవర్క్ చేసినావా? చేశాను సార్. తీసుకురా. ఎందుకంటే డౌట్ వాడు చేసేవాళ్ళు. కొంతమంది చేయకపోయినా కానీ చేశాం సార్ అబద్ధాలు. కొంతమంది పాపం టీచర్లు ఏం చేస్తారంటే, పోనీలే మనకు అసలుకే సిలబస్ కవర్ అవ్వట్లేదు, వాళ్ళ కర్మ వాడు పరీక్ష చెడు ఆడిపోతుంది, వెళ్ళిపోతుంది. సరేలే నేనే చేసాం కదా, అని చేసాం సార్ అసలు చెప్పు. అలా కొంతమంది టీచర్లు, కొంతమంది ఊరుకోరు. నో
అలాంటి టీచర్ని తిట్టుకుంటా పోతారు ఇది. ఆ టీచర్ అయితే అసలు ఏమన్నా అస్సలు చూడకూడదు. ఎంత మంచి టీచరో. అసలు మాట చెప్పాలంటే ఆమె నిన్ను చంపే టీచర్, ఆమె నిన్ను నశించిపోయేటట్టు నడిపించే టీచర్. నిన్ను పరీక్షించి నీ స్థితిగతిని పరీక్షించాలని దగ్గరకు వచ్చి చూసే టీచర్, నిన్ను నీ బాగా కోరుకునే టీచర్. పెట్టుకోండి. సేవకులు కూడా కొంతమంది ఏదో అట్లా వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. చాలా మందికి ఇదే ఇష్టం. ఎందుకంటే హోంవర్క్ చూడరుగా. ఇక్కడైతే ఏప్రిల్లో హోంవర్క్లు అన్నీ చూస్తారు. నిన్నడదు మొన్నడది కూడా ఏం చేసినా అన్నట్టు ఇక్కడ. అందుకే చాలా మంది ఇక్కడ రావాలంటే ఎక్కడ దాకా నేనే పారిపోయాడు. ఇది మనకు మళ్ళా కాదు అని ఈ హెబ్రోన్ ఫెలోషిప్ చూసి పరుగు ఇది మనకి సెట్ అయ్యేది కాదు రాబోయేది. కానీ దేవుడు మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెట్టి అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక దర్శనంలో స్థిరపరిచాడు. నేను ఎంతో రుణిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన పని అగ్ని పరీక్షిస్తుంది. ఏ మనసుతో నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అని దేవుడు నన్ను కూడా అడుగుతాడు. ఏ మైండ్తో నువ్వు దేవుని పరిచయం చేస్తున్నావు, ఎలాగ నువ్వు పని చేస్తున్నావు, నీ పనులన్నీ ఎక్కడుండి చేయాలో తెలుసా? పునాది మీద ఉండి చేయాలా. ఆ పునాది క్రీస్తే. అర్థమైందా? ఆ పునాది క్రీస్తే. క్రీస్తే సంఘానికి శిరస్సు, క్రీస్తే సంఘమునకు ఆధారం. ఈరోజు దేవుని బిడ్డలు బహుమానం పొందాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి పోతున్నావు. ఎక్కడికి? మధ్యాకాశానికి వస్తావు. రక్షణ పొందిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఈ రక్షణ ఎక్కడికి పోదు. ఓకే, అక్కడికి వచ్చినాక మళ్ళీ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఓకే, అదేంటి అంటే అదే చూదురా, నీ పని ఏది తీసుకురా, నీ పని ఏది, నీ పని. అక్కడ మనం లెక్కలు చెప్పాలి. అందుకని 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక, రోమన్ చాప్టర్ 14 verse 12, 12వ వచనం దయచేసి చదువుతారుగా. ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. జాషు బ్రదర్ బాగా సేవ చేశాడు, లేకపోతే ఉద్యోగం ఇప్పించాడు, పర్లేదు నువ్వు కూర్చోవచ్చు. ఇలాంటి మేనేజింగ్ అంటే కుదరదు. ప్రతి ఒక్కరు అదే పాత్రలో, అదే జడ్జిమెంట్. లెక్క చెప్పో, నువ్వు లెక్క చెప్పో. ఎవరు రక్షించబడ్డ వాళ్ళకి నువ్వు లెక్క చెప్పాలా. దేని గురించి లెక్క చెప్పాలా? దేని గురించి లెక్క చెప్పాలా? నీ టైం గురించి నువ్వు లెక్క చెప్పాలి. నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. నీ ఆయుష్లో ఎంత నువ్వు దేవునికి ఉపయోగించావు? దేవుని మైండ్ కొరకు, ప్రయోజనకరమైన పనుల కొరకు, ఉపయోగకరమైన పనుల కొరకు, నలుగురు క్షేమాభివృద్ధి కొరకు, సమాజ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు ఎంత పని, ఎంత సమయం ఉపయోగించావు? సంఘాలు కట్టబడటానికి, సహోదరుల మధ్య ఐక్యత కోసం ఎంత సమయం కేటాయించావు నువ్వు? ఈ సమయాన్ని నువ్వు ఎట్లా ఉపయోగిస్తున్నావు? ఎంత సమయం నువ్వు వ్యర్థం చేసావు కూడా దేవుడికి చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బులు కూడా లెక్క అడుగుతాడు. ఆ రోజు నీకు ఇచ్చిన జీతాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదీ లెక్క. అదేంటి సార్, అదేంటి బ్రదర్, నేను సంపాదించుకున్నాడు. ఎవ్రీథింగ్, ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక ఆరాధన వర్తమానం చూసాం. ఎక్కడుంది రెఫరెన్స్ చెప్తారా? ఎక్కడి నుంచి వస్తాయి? పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చింది. ఏమొచ్చును? ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఈవి ఎక్కడుంది? యాకోబు 1:17. అర్థమైందా? నేను సంపాదించుకున్నాను, నాది అంటే పుటిక్కును పోయా. కరోనా వచ్చి ఎంతమంది పోయినారు? నాది అన్నవాడు వదిలిపెట్టి పోతానే ఉన్నారు. రేపు నువ్వు నేను కూడా పోతాం. లెక్క చెప్పాల్సి ఉంటుంది. నీ డబ్బు విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. నీ సమయం విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. నీ తలాంతుల విషయంలో నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి. ఏమండి? లేదా దేవుడు తలాంతులకు మనం చెప్పలా? ఊరికి నేను చెప్పలా. దేవుడు ఒక కాసు పోగొట్టుకుందంట. నాణ్యమా?
లాస్ట్ కాయిన్. ఫైనాన్షియల్ కూడా దేవుడు చూస్తాడు. ఈ డూ ఎవ్రీ క్యాలిక్యులేషన్, అన్ని రెడీ. నీ స్టేట్మెంట్ ఎవ్రీథింగ్ రెడీ అయి ఉంటుంది అక్కడ. నువ్వు తీసుకొని మోసం అవసరం లేదు. బుక్స్ ఎక్కడ కొనుక్కొని సంకర పెట్టుకొని నీ స్టేట్మెంట్, నీ లైఫ్ స్టేట్మెంట్ మొత్తం ఎవ్రీ అనాలిసిస్ ఉంటుంది. టోటల్ లైఫ్ పీరియడ్ 25 years, 50 years, 70 years. Out of 70 years, okay, God, for God's work, for kingdom extension, for your personal, your family, your 80. ఇంకా పర్సనల్ సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి మనకి లేవా? ఇక్కడ ఉన్నది ఈ రూమ్లని ఓపెన్ రూమ్స్, సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. అక్కడ పోతే అంతా కూడా కాన్ఫిడెన్షియల్, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అట్లా అన్నమాట. కానీ ఇది కూడా అక్కడ యువర్ సీక్రెట్ రూమ్ టైం విల్ బి డిస్ప్లేడ్. లెక్క చెప్పాలి. ఏ సహోదరుడా, ఇదే జోక్ కాదు, ఇదే చెప్పుకొని పోయేది కాదు. టేక్ ఇట్ ఈస్ ఎ సీరియస్. బీ రెడీ టు గివ్ అకౌంటబిలిటీ అంటూ యువర్ గాడ్. డోంట్ థింక్ ఈరోజు సేవకుడికి చెప్పాల్సిన అవసరం లేదు, నీకైతే నేను చెప్పేది ఏందని చెప్పేది అనొచ్చావు. కానీ యూ హ్యావ్ టు గివ్ యువర్ అకౌంట్ అంటూ యువర్ గాడ్ వన్ డే. నన్ను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చేసినావు? నీకు ఇచ్చిన పనులు సరిగ్గా కాసినావా? దేవుడా, ఇలా మాట్లాడలేదు అని నేను చెప్పడానికి వీల్లేదు. నన్ను అడుగు, నేను ఇస్తా జ్ఞానం అంటాడు దేవుడు. అంతేగాని నా మాట్లాడలేదు అనుకోడు. రాత్రి ఒక గొర్రె తాను పొద్దున్నే దేవుడు ఆ గొర్రెని ఏం చేసినాడేమో ఒక ఫోన్ చేసి నా తప్పు చేశాను. ఆల్ రైట్, చాలా సంతోషం బ్రదర్, దేవుడు నిన్ను ఆశీర్వదించింది దాకా. బల్ల ఎందుకు వస్తున్నావు? ఆలోచించు. తప్పులన్నీ కప్పు పెట్టుకొని బలలో చేసి నటించబోకు. ఇది నీకు శాపం. The curse will come upon your head if you not examine and take part worthily. ఆడేవాడు వచ్చినోడు పెద్దోడు చెప్తే నేను మాట్లాడంటే నీ కర్మ. అక్కడ ఉన్న లెక్కని ఇక్కడ తప్పించుకున్నాను, అక్కడ తప్పించుకోలేవు. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ హోలీ స్పిరిట్, డోంట్ ప్లే విత్ ద డెవిల్, డోంట్ ప్లే అకార్డింగ్ టు యువర్ మైండ్ యాటిట్యూడ్స్. ప్రియ సహోదరులారా, లెక్క చెప్పాలి. ఇది రెండోది కదా. మొదటిది ఏంటి? మన పనులు ఏం చేయబడతాయి? అగ్ని పరీక్షిస్తుంది. అక్కడ న్యాయ సింహాసనం ముందు నిలబడ్డాక, ఆ పీట ముందు నిలబడ్డాక జరిగాయి ఇవన్నీ. పీట ముందు నిలబడ్డాక జరిగాయి. ఆ తర్వాత ఉంటుంది విందు. నీకు అప్పుడే విందు కాదు. నీకు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? నీ పని అంటే స్క్రీనింగ్ టెస్ట్. నువ్వు అగ్నిలో నుంచి వెళ్తా ఉంటావు. ఈ పనులు అయిపోయింది, అక్కడ అయిపోయింది. అంటే ఇంక ఆడేదో టైం చూసుకొని ఒక నెల తర్వాత రిజల్ట్ వస్తాయి. అట్టగాదు, ఇక్కడ ఈ మంది అట్టగాదు. నువ్వు ఒక్కసారి అట్లా వెళ్ళిపోతుంటే ఒక స్క్రీన్ పైన ఉంటుంది అక్కడ అగ్ని. అట్నుంచి అట్ట వచ్చేసరికి నీ పనులు ఎన్ని మిగిలితే వెళ్ళిపోతాయి, కాలిపోయి ఎన్ని మిగిలేదు, అయిపోయాయి. రెండో టెస్ట్ ఏంటి? వెంటనే నీ లైఫ్ ఆల్ అకౌంటబుల్. అకౌంట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ అకౌంట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేయాలి. అకౌంటబిలిటీ ఉంటుంది. ఆత్మల విషయమే నేను లెక్క చెప్పాలా? నీ గురికి నేను అని చెప్పి ఊరికి తప్పించుకొని డబ్బులు ఏంటి పనిష్మెంట్ డబ్బులు మాకు. మీరే చాలా బ్లెస్డ్ పీపుల్. అందుకే ఎక్కువ మంది బోధకులు అక్కడ ఉండండి. చాలా మందికి అర్థం కాదు. ఇక్కడికి వచ్చి నిలబడితే బాగున్నాం. ఇట్ ఈస్ వెరీ టెరిబుల్ ప్లేస్. ఈ ఆల్టర్ అనేది ఏదో సింపుల్ కాదు. ఇట్ ఈస్ వెరీ టెరిబుల్ ప్లేస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మూడో టెస్ట్ ఏంటో తెలుసా? అది కూడా చూద్దాం. మూడోది టెస్ట్ కాదు, రిజల్ట్. ఏంటి ఆ రిజల్ట్? రివార్డ్స్ సెరమనీ. రివార్డ్ సెరమనీలో ఏముంటుందో తెలుసా? ఇంక రివార్డ్ సెరమనీ అంటే ఇంకేమున్నది? ఫుల్ జాయ్, ఖుషి. ఎవరికి ఖుషి?
బహుమానాలు వచ్చాడు కృషి. కాలిపోయినాడు పరిస్థితి ఏంటి? మొక్క ఎత్తుకోలేక, తీర్చుకోలేక, అటు చూడలేక ఇటు చూడలేక ఏం చేస్తాం? అందుకే కంఠంలో ఊపిరి ఉండగానే నీ శక్తి సామర్థ్యం కొలది ప్రభుకి నిన్ను అర్పించుకో. ద బెస్ట్ వే టు రిసీవ్ మోర్ బ్లెస్సింగ్స్, మోర్ రివార్డ్స్. ఇక్కడ కూడా కొన్ని రివార్డ్ పాయింట్లు పెడుతున్నాడు. ఎవడు రివార్డ్ పాయింట్ ఎవరు పెడతాడు? క్రెడిట్ కార్డు అప్పులు చేయించేవాడు. రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్. నాకు కూడా మనం రివార్డ్ పాయింట్ వచ్చింది. రివార్డ్ పాయింట్ ఏంటంటే 500 వచ్చింది నాకు రివార్డ్ పాయింట్. దాన్ని నేను ఏదో ఒకటి కొనుక్కోవాలి, ఏదో ఒక షాపింగ్ షూట్ చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో మంచి షూ కొనుక్కోవాలనుకున్నాను. బాటా కనిపించింది, బాటా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో బాటా దగ్గరికి వెళ్ళిపోతే నాకు 500 రిడక్షన్ వచ్చేసింది. వాట్ ఏ గుడ్ రివార్డ్ దొరికినప్పుడు ఎంత హ్యాపీ తెలుసా? ఈ నశించిపోయే షూ విషయంలోనే ఈ 500కే నాకు అంత ఖుషి ఉంటే, ఇన్కరప్టబుల్ క్రౌ గాడ్ గోయింగ్ టు హానర్ విత్ ఇన్కరప్టబుల్ క్రౌ. నశింపలేని, నిత్యం ఉండే, క్షయము కాని కిరీటం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకో. ఎవరికి ఇస్తాడు ఇది? అక్షయమైన కిరీటం ఎవరి కోసం? ఎవరి కోసం అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచ్చింది. త్వరగా చదవండి ప్లీజ్. త్వరగా మనం ఈ రివార్డ్ సెరమనీ త్వరగా ముగించేద్దాం. మితముగా ఉంటాడు. వాళ్ళు క్షేమము కిరీటం కొరకు పోరాడుతున్నారు, కానీ మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. చూసారా ప్రియ సహోదరులారా, ఈ పందెపు రంగం మందు పాల్గొనే వాళ్ళు ఈ ఒలింపిక్స్ గేమ్స్ దాకా మనం ఇక్కడ బడిలోనే, లేకపోతే ఈ స్టేట్ ఆర్ సమ్ జోనల్ ఆర్ మండల్ లెవెల్లోనే కాంపిటీషన్స్ అంటేనే మేము ఆల్రెడీ వెళ్ళొచ్చాం. ఇప్పుడు స్కూల్ డేస్ మండల్ లెవెల్లో జోనల్ వరకు వెళ్ళొచ్చాం. మాకు సపరేట్ డైట్ ఉంటుంది, మాకు సపరేట్ డ్రెస్ కోడ్ ఉంటుంది, మాకు సపరేట్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, సపరేట్ కసరత్తు ఉంటుంది, సపరేట్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, సపరేట్ ఫుడ్, అంతా సపరేటే. దేనికి? ఈ జోనల్లో మేము ఏం చేయాలి? మా స్కూల్ తరఫున ఒక పథకం పట్టుకురావాలి. దానికోసం మేనేజ్మెంట్ మాకు చాలా ఇచ్చించారు. ఈ నశించిపోయే, ఈ క్షయమైపోయేటువంటి ఈ బహుమతులు లేదా ఈ అవార్డుల కోసమే ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాం మనుషులు. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడండి? క్షయము కాని అక్షయమైన కిరీటం కొరకు పోరాడే మనం కూడా మితంగా ఉండాలి. అంతేగాని దొరికింది కదా అని చెప్పి అడ్డంగా తినేసి అమాంతంగా పడుకొని ఆరాధించుకొని ఉండదు. అర్థమైందండి? మితముగా ఉండు, అన్ని విషయాలలో మితంగా ఉండాలా. అర్థమైందా? నిన్ను దేవుని నుంచి ఏదైతే దూరం చేస్తుందో దాంట్లో మితంగా దాన్ని వదిలేసేయి. లివ్ ఇట్, క్విట్ ద జాబ్, ఈవెన్ దో ఇఫ్ ఇట్ మైట్ బి ఎ జాబ్. విడిచిపెట్టు. నీ దేవునికి నిన్ను దూరం చేసేది ఏది కూడా నువ్వు నీ జీవితంలో ఎంటర్టైన్ చేయనిపో. నా లైఫ్లో నేను చూశాను. తీసేస్తాను జాబ్, తీసేయండి సార్, పొలైట్గా సార్, పర్లేదు సార్, నిన్ను తీసేస్తాను. కానీ సార్ మీరు మా పై అధికారులు, యు ఆర్ మై బాస్, ఐ అగ్రీ వాట్ ఎవర్ యు డూ, బట్ ఐ బిలీవ్ మై గాడ్, హీ కెన్ ఫీడ్ మీ, హీ కెన్ హెల్ప్ మీ, బట్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది నేను చెప్పా బెంగళూరులో, ఇక్కడ కూడా చెప్పా. ఇక్కడ చెప్పడం అంతా షేకే. మా మేనేజర్కి ఇలా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎందుకు చెప్తున్నారంటే నీ దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. నీ దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం కూడా అర్పించాడే. నువ్వేమి ఇచ్చావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎలాగ నువ్వు దేవుని రాజ్యం రావాలనుకుంటున్నావు? ఎలా వస్తావు? రాకుండా పోతావా? నరకం కాస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, జోకు కాదు.
నీకు ఇంకా దాని టేస్ట్ ఏంటో తెలియాలంటే ఇంటికి వెళ్ళాక స్టవ్ వెలిగించి చేయి పెట్టి దాని మీద చెయ్యంతా కాలు దొరికితే ఒక ఏలు పెట్టి చూడు నరక శిక్ష ఎలా ఉంటుందో. ఇన్కరప్టబుల్ క్రౌన్ ఏంటండి? ఏం క్రౌన్ అది? ఏం కిరీటం? లెక్కలన్నీ అయిపోయినాకనే ఇవన్నీ లెక్కల్లో మళ్ళీ గురిడి పెట్టడానికి అడిగి మెకానిజం తప్పులు చేయవు. అక్కడ లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ అబద్ధాలు ఆడొచ్చాము. నందిని పంది చేయొచ్చు, పందిని ఇక్కడ చల్తా హై, ఇది కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. నందిని పంది చేసావురే, ఏమిరా అట్లా చేసినావు, ఎందుకు చేసినావు అని అడగడు దేవుడు. నీ రిజల్ట్ ఇది, ఇక నీకేం లేదు, సున్నా. ఏంటి? కిరీటాలు లేవు. ఏడు ముఖం పెట్టుకున్నా కానీ ప్రయోజనం లేదు. కింద పడి వెళ్ళాడినా కానీ ఏడు. చిన్నపిల్లలు ఎడతారు, నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి అట్టన్నా కానీ ఏడు. దయగల దేవా నా మీద దయగలసు. అసలు దేవుడు ఎవరో నువ్వు ఒప్పు చూస్తావు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకు అసలు అర్థం కావట్లేదు దేవుడు ఎట్టేందో. ఒక్కోడవే బయట పిల్ల ఒక పాపాలు మూసుకొని పోయే అనుకుంటాం. కానీ అసలు దేవుడు ఏంటో, ఆయన వ్యవహారం ఏంటో మనం అక్కడ పోతే చూస్తాం. షేక్, ఆకాశాలు వణుకుతూ ఉంటాయి. దేవదూతలు చూడలేక కప్పుకుంటారు ముఖాలు. ఇక నువ్వెంట నిలబడతావు ఆయన ముందు ఆలోచించుకో. మెరుపులు ఉరుములు ఆయన సింహాసనంలో నుంచి ప్రజ్వలుతూ ఉంటాయి. గొడ్డాగి చేస్తావు, గొడ్డకి ఉండదు, ఇక్కడ ఉంటుంది. నో హార్ట్, ఇక్కడ గొడ్డ ఉండదు. ఆయనకి ఇదిలో నుంచి ఏమొస్తాయి? సింహాసనం నుంచి ప్రకటన కింద చూసాం కదా, ఏమొస్తుంటాయి? మెరుపులు ఉరుములు వస్తుంటే దేవుడా ఏమి నాయన ఇంత ఉండదని మమ్మల్ని అయినా దేవుడు రాశాడు అక్కడ క్లియర్గా అన్నీ చెప్పాడు. భయపడదాం కొద్దిగా, దేవుడికి భయపడదాం, బతుకు మార్చుకుందాం. ఇది కాదంటే నరకమే. అక్కడ వాడు గట్టి రెడీగా ఉంటాడు. కమా మీరే. తర్వాత a crown of life. ఏ కిరీటం ఇది? జీవ కిరీటం. తల మీదనే జీవం ఉంటుంది. నువ్వు ఎవరినైనా బతికించగలవు, అవసరమైతే నువ్వు ఒక సృష్టిని చేయగలవు. నిజం, నువ్వు నీ కొరకు ఒక భూమిని, ఒక భూగోళాన్ని తయారు చేసుకోగలవు. నువ్వే అక్కడ దేవుడు. దేవుడు కుమారుడు దేవుడు అవుతారు. అక్కడికి వెళ్ళాక ఈ లెక్కలన్నీ పూర్తయ్యాక అది కూడా జీవ కిరీటం ఉంటేనే నీకు, లేకపోతే యూ కెనాట్ క్రియేట్ అండదర్ వాడు. ఎవరికి వస్తుంది ఈ జీవ కిరీటం? యాకోబు పత్రిక 1:12 వచ్చిన చూడండి. ఊరికే రావు ఇవన్నీ. శోధన సహించువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 2:10. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. చెరసాల్లో వేయిస్తానంటే అన్న ఆవిరిపోద్దన్న స్వార్థ, ఆ స్వార్థలు కట్టొద్దన్న. మొన్న 3వ తారీఖు అక్కడ పోయినాము. అడిగిపోతే మేము ముందు పోతున్నాం. ఈ ఏరియా కొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఒక సహోదరి వచ్చింది, ఎగ్రోనామె దాంపా. ఆమె చేసిన చిన్నగా అట్లా అట్లా వచ్చి నా దగ్గరికి వచ్చి,